ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. హుదూద్ తుఫాన్ను అరచేత్తో అడ్డుకున్నామన్నారు. కోనసీమ ఉప్పెనని ఊఫ్ అని ఊదేశామన్నారు. రాయలసీమ నుండి కరువు రక్కసని తరిమేశామన్నారు. విషజ్వరాలు వ్యాప్తి చేసే దోమలపై దండయాత్ర చేశామన్నారు. తాము అధికారంలో ఉంటే కరోనాను తరిమి కొట్టేవాళ్లమన్నారు. ఇన్ని కబుర్లు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు విజయవాడకు విలయం తప్పదని ముందస్తు హెచ్చరికలు ఉన్నా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఏపీకి చంద్రబాబు లాంటి సీనియర్ ఉండాలన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యం గురించి నోరు మెదపటం లేదు. ఏపీలో అధికారం పంచుకుంటోన్న బీజేపీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి అయితేనే ఏపీ బాగుపడుతుందన్నారు పవన్ కళ్యాణ్. అంతటి అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు విజయవాడ విలయం నేపథ్యంలో ఘోరంగా విఫలమై చేతులెత్తేస్తే పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు అన్ని విధాల మేలు జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన భారతీయ జనతా పార్టీ నేతలు విజయవాడ వరదల గురించి కానీ, బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యం గురించి కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. విజయవాడలో సాక్షాత్తు బీజేపీ నాయకుడు సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న వరద ముంపు ప్రాంతాల్లో ఆయన జాడ కనపడడం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు బుడమేరు నీటిని విజయవాడ వైపు మళ్లించిన చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది కొంపలు ముంచింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికైనా ఆ తరువాత సహాయ చర్యల్లో ప్రభుత్వం ప్రజలను మెప్పిస్తుందేమో అనుకుంటే అక్కడ ఘోర వైఫల్యమే. అధికారులు అనుకున్న విధంగా పనిచేయడం లేదని, విఫలమయ్యారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు. అనుకున్న విధంగా పనిచేయని అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రొటీన్ వార్నింగ్ ఇచ్చి ఊరుకున్నారు చంద్రబాబు. నిజానికి విలయానికి కారణమైంది పాలకులే. తమ పని తాము చెయ్యకుండా సమీక్షా సమావేశాలు పెట్టి వరద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయకుండా విఫలమైనందుకు పాలకులపైనే చర్యలు తీసుకోవాలంటున్నారు వామపక్ష మేధావులు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు బోలెడు కబుర్లు చెప్పేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీరు వేరేలా ఉంది. ఆయన కబుర్లకు, ఆయన వ్యవహార శైలికి పొంతనే లేదంటున్నారు ప్రతిపక్ష నేతలు. లక్షలాది మంది విజయవాడ వాసులు నిలువెత్తు విషాదంలో ఉంటే పవన్ కళ్యాణ్ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించనే లేదు. బాధితుల గోడు తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. సినీ పరిశ్రమకు చెందిన సహచర నటులు వరద బాధితులను ఆదుకోవడానికి తమ వంతుగా విరాళాలు ఇవ్వడం చూసి తాను కూడా విరాళం ప్రకటించి ఊరుకున్నారంతే. 7 వయస్సు దాటినా చంద్రబాబు నాయుడు వరద పీడిత ప్రాంతాల్లో జేసీబీలు, పడవలు, ట్రాక్టర్లలో తిరగడం చాలా గొప్ప విషయమన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అలా తిరగడం వల్ల వరద బాధితులకు దమ్మిడి ప్రయోజనం కలగడం లేదంటున్నారు విమర్శకులు. బీజేపీ నేతలైతే అసలు ముంపు ప్రాంతాల్లో కనపడ్డమే లేదు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం విజయవాడ విలయంపై సైలెంట్ గానే ఉన్నారు. 3 పార్టీల కూటమికి పట్టంగట్టిన ప్రజల గురించి ఆలోచించే తీరిక, ఓపిక కూటమి నేతలకు లేనట్లుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.